మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కీర్తిశేషులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి సంతాప సభ ఈనాడు సర్వోత్తమ్ రెడ్డి గారు, రామరెడ్డి కుటుంబ సభ్యులు, వారి అభిమానులందరూ కలిసి ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు దామోదర్ రెడ్డి గారితో ఉన్న సాన్నిహిత్యము, 5 పర్యాయాలు శాసనసభ్యుడిగా, 2 పర్యాయాలు ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా, ప్రజా జీవితంలో ఆస్తులను అన్నిటిని కరగబెట్టి నమ్మిన కార్యకర్తల కోసం, జెండా మోసిన పార్టీ కోసం సర్వం త్యాగం చేసిన నాయకుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి సంతాప సభ ఈనాడు మన అందరికీ బాధాకరమైన అంశం. రాజకీయాలలో ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతేనే ఆస్తులు కూడబెట్టే కాలం. కానీ 5 సార్లు శాసనసభ్యుడిగా, 2 సార్లు మంత్రిగా పనిచేసిన రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు వేలాది ఎకరాల భూములను నల్గొండ జిల్లాలోనే కాదు, ఖమ్మం జిల్లాలో వారి తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులను, వారి అత్తగారి కుటుంబం నుంచి వచ్చిన వేలాది ఎకరాల వారసత్వాన్ని ఈ నల్గొండ జిల్లా ప్రజల కోసం త్యాగం చేసిండు. ప్రధానంగా ఆనాడు ఈ జిల్లాలో రాజకీయ కక్షలు, కార్పణ్యాలు, రాజకీయ వివాదాలలో కార్యకర్తల మీద దాడులు, హత్యాయత్నాలు, ఇలాంటి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొని కార్యకర్తలకు అండగా నిలబడి వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నల్గొండ జిల్లాలో కాపాడి ఈ జిల్లాలో జెండాను నిలబెట్టిన నాయకుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఈనాడు మన మధ్యలో లేకపోవడం ఎంతో బాధాకరం. ఆనాడు రాజకీయాలలో కార్యకర్తలను కాపాడుకుంటూనే నల్లగొండ గడ్డను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ బాధితులను ఈ ప్రాంతం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రజలు జీవించడానికి యోగ్యం కాని ప్రాంతము, భవిష్యత్తులో ఈ ప్రాంతము నిర్మానుష్యంగా మారి ఇక్కడ ప్రజలు నివసించలేని పరిస్థితి వస్తుంది అని చెప్పి ఆనాడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్టు ప్రాతిపదికన నేపథ్యంలో ఈ ప్రాంతం కరువు, ఈ ప్రాంతానికి నీళ్లు లేకపోవడం, ఈ ప్రాంత పేద ప్రజలని ఫ్లోరైడ్ మహమ్మారి పట్టి పీడిస్తున్న సందర్భంలో గోదావరి జలాలని ఈ ప్రాంతానికి తరలించాలని ఆనాడు గొప్ప ఉద్యమం రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. వారి ఉద్యమ నేపథ్యంలో మొట్టమొదటి ప్రధానమంత్రి తన ప్రాధాన్యతలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అనే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకొని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును మొట్టమొదటి ప్రధానమంత్రి గారు చేపడితే ఆ ప్రాజెక్టు కాలక్రమేణా అటు కరీంనగర్, వరంగల్, ఇతర ప్రాంతాలకు నీళ్లు ఇస్తూనే నల్గొండ జిల్లా కూడా నీళ్లు ఇవ్వాలి, ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలి, కరువుగా ఎడారిగా మారిన నల్గొండ జిల్లా సస్యశ్యామలం కావాలి, పచ్చని పంటలు పండాలి అని ఆనాడు 40 సంవత్సరాల క్రితమే ఎమ్మెల్యేగా ఎన్నికైన దామోదర్ రెడ్డి గారు ప్రజల కోసం కొట్లాడిండు. ఆనాడు ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడగట్టుకొని ఆనాటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ప్రాజెక్టును ఆనాడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు సాధించి ప్రజల పక్షాన విజయం సాధించారు. ఆ తర్వాత పనులు జరగకపోగా తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒత్తిడి తీసుకొచ్చి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి గోదావరి జలాలను తరలించడంలో వారు క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ నియోజకవర్గం రిజర్వ్ కానంత వరకు ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగానే కాదు, ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడూ ఒక కుటుంబ సభ్యుడిగా
వారు అండగా నిలబడ్డారు. సామాన్యంగా ఆ నియోజకవర్గంలో ఎన్నికల్లో పోటీ చేయకపోతే మనం ఆ నియోజకవర్గాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు పోతే ఆ ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్థితులు ఈనాటి రాజకీయాలలో లేవు. కానీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు సూర్యాపేటకు ప్రాతినిధ్యం వహించిన సూర్యాపేట ప్రాంతంలో వారి ఎమ్మెల్యేగా గెలవకపోయినా తుంగతుర్తి ప్రాంతానికి సంబంధించిన ప్రతి కార్యకర్తకు అండగా నిలబడి ఈ ప్రాంతాన్ని ఎన్నడూ వదులుకోలేదు. ఈనాడు గ్రామ గ్రామాన ఈ నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది అనంటే దానికి దామన్ననే ప్రధానమైన కారణం. మీరందరు అభిమానంగా మీరందరు ఇష్టంగా పిలుచుకునే దామన్న టైగర్ దామన్నగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందిండు. మొన్న జరిగిన ఎన్నికల్లో 50,000 రూపాయలు కూడా లేని మందుల సామ్యల్ 50,000 పైన ఓట్ల మెజార్టీతోని తుంగతుర్తికి ఎమ్మెల్యేగా గెలిచిండు అంటే దామోదర్ రెడ్డి గారు వేసిన కాంగ్రెస్ పునాదులే ఈనాడు ఈ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లతోని కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాబట్టి మిత్రులారా, ఖమ్మం జిల్లాలో సుజాత నగర తర్వాత పాలేరు శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన రామరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా ఈ ప్రాంతం నల్గొండ జిల్లాలో ప్రాతినిధ్యం వహించిన రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు రెండు జోడెద్దుల్లాగా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన నాయకులు. ఆ కుటుంబానికి నేనే కాదు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు సందేశం పంపిండ్రు. నాకు చెప్పింది ఇక్కడ ఉండే ప్రతి కార్యకర్తకు చెప్పండి, గాంధీ కుటుంబం దామోదర్ రెడ్డి గారి కుటుంబానికి అండగా నిలబడతాం, మా సంతాపాన్ని తెలపండి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు స్వయంగా నాకు చెప్పి వారి కుటుంబానికి పార్టీ అండగా నిలబడుతుంది, వాళ్ళను భవిష్యత్తు రాజకీయాలలో గాంధీ కుటుంబం కాపాడుకుంటుంది అని చెప్పే మాట మీ అందరికీ చెప్పాల్సిందిగా, మీ అందరికీ చేరవేయాల్సిందిగా గాంధీ కుటుంబము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాకు చెప్పిండు. చెప్పడమే కాదు, రాహుల్ గాంధీ గారు స్వయంగా సర్వోత్తం రెడ్డి గారికి లేఖ రాసిండు. దామోదర్ రెడ్డి గారు చచ్చిపోయిన సందర్భంగా సంతాపాన్ని తెలుపుతూ రాహుల్ గాంధీ గారు సర్వోత్తంకు లేఖ రాయడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి 2 అంశాలలో స్పష్టంగా మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఏఐసిసి ఆదేశాల ప్రకారం భవిష్యత్తులో ఏ అవకాశం వచ్చినా రాజకీయంగా రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. పెద్దలు హనుమంతరావు గారు, హనుమంతరావు గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాకు తెలిసి దామన్న ఆనాడు కోశాధికారిగా ఉన్నాడు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా హనుమంతరావు గారు ఉన్నప్పుడు ఈ రోజు వాళ్ళ అధ్యక్షుడు ఇంకా మన మధ్యలో బలంగా గట్టిగా బల్లగుద్ది వాదించే నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో విహెచ్ గారు ఉన్నారు. దామోదర్ రెడ్డి గారి కుటుంబానికి అవసరమైనప్పుడు హనుమంతన్న కూడా మనకు అండగా నిలబడతాడు. కాబట్టి మిత్రులారా, వారి కుటుంబానికి రాజకీయపరమైన అవకాశాలు గాంధీ కుటుంబం తప్పకుండా కల్పిస్తుంది. గాంధీ కుటుంబం ఇచ్చిన హామీని ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంత రైతాంగం కోసం, ఈ ప్రాంత రైతుల కష్టాలు తెలిసిన నాయకుడిగా, వ్యవసాయం పట్ల ఉన్న మక్కువ, ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యని పరిష్కరించడానికి దామోదర్ రెడ్డి గారు చేసిన పోరాటం, ఈనాడు గోదావరి జలాలు ఈ ప్రాంతంలో ప్రవహిస్తున్నాయంటే వారి కృషి ఎనలేనిది. మిత్రులు వెంకటరెడ్డి గారు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సోదరుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యుడు మందుల సామేల్ గారు, ఈ వేదిక మీద ఉన్న నాయకులు, నల్గొండ పార్లమెంట్ సభ్యులు రఘువీర్ గారు అందరూ సూచన చేసిండ్రు, విజ్ఞప్తి చేసిండ్రు. ఈనాడు ఈ వేదిక మీద ఉన్న ఏ ఒక్కరికి కూడా, ఈ వేదిక మీదనే కాదు, ఈ రోజు వారి సంతాప సభలో పాల్గొన్న దాదాపుగా 1,00,000 మంది దామోదర్ రెడ్డి గారి అభిమానులే కాదు, నల్గొండ జిల్లాలో ఉమ్మడి రాజకీయ పార్టీలు ఏవైనా సరే, కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆనాటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎస్ఆర్ఎస్పీకి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరు పెట్టడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉంటుందని నేను అనుకోను. నిజంగా వారికి ఇది ఒక గుర్తింపు, వారికి నిజమైన నివాళి
ఎస్ఆర్ఎస్పి 2కి ఆర్డీఆర్ ఎస్ఆర్ఎస్పి 2 అని నామకరణం చేయడం వారికి నిజమైన నివాళి, వారి పోరాటానికి, వారి త్యాగాలకు గుర్తింపు. 24 గంటలు తిరిగే లోపల తప్పకుండా జీవోను ఇచ్చి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని, వారి త్యాగాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. ఎప్పుడు ఏ సమయం వచ్చినా, మొన్న ఆనాడు జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో అభ్యర్థి కంటే ముందుగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకంటే ముందుగా దామన్న గ్రామాలలో తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆనాడు ప్రచారం చేసిండు. పార్టీ అంటే ఆయనకు అమితమైన ప్రేమ, అమితమైన అభిమానం. ఈనాడు వారి చివరి శ్వాస కాంగ్రెస్ పార్టీ జెండా నీడనే, ఆ జెండా కప్పుకొనే వారు చివరి శ్వాస వదిలిండ్రు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా నిలబడుతుంది. తప్పకుండా భవిష్యత్ కార్యాచరణ పార్టీ చేపడుతుంది. మీ అందరి చప్పట్ల మధ్యన రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరు ఎస్ఆర్ఎస్పి 2కి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. మీ అందరి ఆలోచన, మీ అందరి సూచన మేరకు ఈనాడు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలియజేస్తూ, ఏది ఏమైనా దామోదర్ రెడ్డి గారు మన మధ్యలో లేకపోవడం ఒక విషాదకరమైన సంఘటన. దాన్ని తుంగతుర్తి నియోజకవర్గాన్ని ఆదుకోవడానికి ఈ ప్రాంతానికి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత గ్రామం కూడా ఈ నియోజకవర్గంలోనే ఉంది. మన శాసనసభ్యుడితో పాటు మిగతా నాయకులు తుంగతుర్తిలో చాలా మంది నాయకులు ఇక్కడి నుంచే ఉన్నారు. మీ ఎంపీ చామల కిరణ్ రెడ్డి గారు ఇదే శాసనసభ నియోజకవర్గం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే శాసనసభ నియోజకవర్గం, శాసనసభ్యులు మందుల సామేల్ గారు ఇదే శాసనసభ నియోజకవర్గం, దామన్న నివసించే ప్రాంతం, దామన్న ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం ఇదే శాసనసభ నియోజకవర్గం. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడతారు. మనస్ఫూర్తిగా రామరెడ్డి గారి కుటుంబాన్ని ఆదుకుంటామని మీ అందరికి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. దామోదర్ రెడ్డి గారి రక్త బంధువులకు వారి తనయుడు సర్వోత్తమ్ రెడ్డి గారికి, పరక్క జిల్లాలకు అందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దామోదర్ రెడ్డి గారు లేని లోటు నా లైఫ్లో నేను నిండుగా దామోదర్ రెడ్డి గారు అని ఎన్నడూ కూడా పిలువ నాకు పరిచయం అయిన కానండి. ఆయన అభ్యర్థి దొరవరా అన్న తప్ప ఇంకో వాడు నాకు రాలే. ఆయన వారు మొన్న అనారోగ్యంతో బాధపడుతున్న పోయి పరామర్శించినా కూడా దొరవారు ఎట్లున్నారో అన్న తప్ప దామోదర్ రెడ్డి గారు అనే పదం నాకు రాలే. ఇక్కడ 2001 నుంచి 2023 వరకు నేను ఉద్యమం చేస్తున్న సందర్భంలో ఎక్కడ నాకు కలిసినా ఎట్లా ఉంది నీ ఉద్యమం నేను పలకరించేవాడు. దొరవారు బాగుందని చెప్తుంటే కనుక కీర్తిశేషులు దామోదర్ రెడ్డి గారు లేని లోటు ఎవరు తీర్చేది కాదు. అది వారు సుదీర్ఘ రాజకీయ వ్యవస్థలో కమ్యూనిస్టు కంచుకోటను బద్దలు కొట్టిన చరిత్ర కూడా ఆయనకు దక్కింది ఇక్కడ. ఎందుకంటే స్వరాజ్యం గారు వారు పోటీ చేసిన నాడు చిన్న వయసులో స్వరాజ్యం గారి మీద పోటీ చేయడం జరిగింది. అయినా కూడా ఎన్నడూ కూడా వారితోని కయ్యాని కాలుదువలే దామోదర్ రెడ్డి గారు. ఎవరు కూడా కమ్యూనిస్టులతో ఎక్కడ కూడా జవడం వాళ్ళే. తన రాజకీయ వ్యవస్థను తను నడిపించకపోయిండు, వాళ్ళ రాజకీయ వ్యవస్థను వాళ్ళు నడిపించకపోయారు. అందుకోసమనే దామోదర్ రెడ్డి గారికి ఇప్పుడు ఈ సావు వచ్చేది కాదు. అది కర్మన ఏం జరిగిందో తెలియదు. ఇంకా దాదాపుగా పెద్ద పెద్ద వాళ్ళు 85-90 ఏళ్ళ దాకా కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. వారు కూడా చేయాల్సిన అవకాశం ఉండే. అకాల మరణం నిజంగా ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా కలిసివేయడం జరిగింది. అందుకోసమనే దామోదర్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటారని కూడా మనం చేస్తా ఉన్నాను. నేను ఈ నియోజకవర్గ అభ్యర్థి, నేను నియోజకవర్గంలో పోటీ చేసిన నాడు తర్వాత నేను పోటీ చేస్తున్నాడు సామేల్ పో అని చెప్పాను. కనుక ఇక్కడ దామోదర్ రెడ్డి గారు వాడు చేసిన సేవలు ఇంకేమన్నా మిలిగి ఉంటే కూడా తప్పకుండా వాడు తీర్చాలని నా వంతు నేను కృషి చేస్తానని కూడా మనం చేస్తా ఉన్నాను. నేను
ఇక్కడ వచ్చిన మా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ, మండల స్థాయిలో ఉన్న నాయకులకు, జిల్లా స్థాయిలో ఉన్న ఈ నియోజకవర్గ నాయకులకు, గౌరవ ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా నాయకులందరికీ కూడా నేను నిండుగా అప్పీల్ చేస్తా ఉన్నా. దామోదర్ రెడ్డి గారు లోటు లేని లోటు వారు తనయుడు సర్వోత్తమ్ రెడ్డి గారు పూర్తి చేస్తారని నమ్మకం నాకుంది. అందుకోసమనే కనుక దామోదర్ రెడ్డి గారు చిరస్మరణీయంగా వారు చేసిన సేవలు ఈ ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటాయని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సమావేశానికి చేసిన